అందరికీ నా వందనాలండి. దేవుని బిడ్డలైన అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు వాక్యం ధ్యానించేటప్పుడు నాతో మాట్లాడిన మాటలు మీతో పంచుకోవాలని, నాతో మాట్లాడిన దేవుడు మీతో కూడా మాట్లాడతాడని నా ఆశ కలిగి ఉన్నా. ఈ సమయంలో మరి దేవుడిచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మన అంశం ఏంటంటే, ఇద్దరు కూడి మాట్లాడుకునే వారి మధ్యన దేవుడు వింటాడా, వారి మాటలు విన్న దేవుడు ఏం చేస్తాడు అనే అంశం మనది. దయచేసి ఎవరో కూడా పూర్తిగా వింటే దేవుడు మీతో మాట్లాడతాడు. నాతో మాట్లాడిన దేవుడు మీతో కూడా మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. పూర్తిగా అంశం విని మీరు బలపడతారని మీతో పంచుకోవడానికి మీ ముందుకు వచ్చి ఉన్నాను. చదువుదాము. మలాకీ అధ్యాయము మూడో అధ్యాయము 16వ వచనము. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. హల్లెలూయా. చిన్న మాట ప్రార్థన చేసుకొని మొదలు పెట్టుకుందాం. మహానతుడ, మహాగండ, జీవగల తండ్రి, జీవాధిపతి, నీకు స్తుతి స్తోత్రములనైనా. అయ్యా, నీవిచ్చిన ఈ ఉచితమైన కృపను బట్టి నీకు స్తోత్రాలు. ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా, ఈ వాక్యం ద్వారాగా మాతో అందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నా. అడ్డుపడుతున్న దురాత్మ శత్రు, అంధకార శత్రు, దెయ్యపు శత్రు, విగ్రహ శత్రు యేసు నామంలో బంధిస్తున్నానయ్యా. లయపరచండి అయ్యా. నీ కృప చేత మేము విత్తుతున్న ఈ విత్తనాన్ని అయ్యా నాకు అన్ని ప్రతి ఒక్క హృదయాలు ఫలింపులాగిన, ప్రతి ఒక్క జీవితంలో ఫలించలాగిన మీరు కృప చూపమని ప్రార్థిస్తున్న సహాయం చేతండి. నీకు స్తోత్రములు. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని మాకు అందరికీ దయచేయమని, నీ కృప మాకు దయచేయమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మరొకసారి చదువుకున్న మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనము. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. ఎవరి భయభక్తులు గలవారయ్యా అంటే మనమే. దేవుని యందు భయభక్తులు గలవారంటే విశ్వాసులు. దేవుని యందు భయభక్తులు గలవారంటే ఎవరు? మనమే కదా. దేవుని యందు రక్షణ పొందుకొని మరి ఆయన మార్గంలో నడుస్తున్నవారు మనం భయభక్తులు కలిగే బ్రతుకుతాము. ఎందుకంటే మనం దేవుని రాజ్యం కోసం, మనం నశించిపోకుండా మన ఆత్మను రక్షింపబడాలని దేవుని రాజ్యం కోసం మనం భయభక్తులు కలిగి ఉంటాము. ఆ భయభక్తులు కలిగిన ఇద్దరే మనం. ఆ భయభక్తులు కలిగిన ఇద్దరు కూడి వారు మాట్లాడుకునే మాటలంట దేవుడు యెహోవా చెవియొగ్గి వింటాడంట. విని ఏం చేస్తాడు అంటే, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును సన్మించుచు ఉన్నవారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖ్యమునందు వ్రాయబడును. హల్లెలూయా. మాట్లాడుకునే మాటలు వింటాడు, మరియు గ్రంథంలో రాసుకుంటాడంట. ఆ గ్రంథం ఏమి గ్రంథం అంటే జీవ గ్రంథం. ఆ గ్రంథంలో రాసుకున్నాక మరి ఆ రాసుకున్న గ్రంథాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు, ఎప్పుడు మనకి జ్ఞాపకం చేస్తాడంటే తీర్పులోకి. మనం తీర్పులోకి వచ్చినాక దేవుడు ఖచ్చితంగా తీసుకొస్తాడు. అందుకనే మనం మాట్లాడుకునే మాటలంట దేవునికి మహిమకరంగా ఉండాలి. ఇద్దరు కూడి మాట్లాడుకునేటప్పుడు ఆ మాటలు మహిమకరంగానే మాట్లాడుకోవాలి. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు గలవారికి 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం చూసుకొని ఉంటే, శరీరంతో చేసిన పాపములు. హల్లెలూయా. ఒకసారి తీద్దాము అధ్యాయం. రెండో కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం.
ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచి అయినను సరే చెడ్డ అయినను సరే దేహమందు జరిగించిన వాటి ఫలము ప్రతివాడును ప్రతివారు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షమవు కావాలి ఉన్నాము. హల్లెలూయా. అంటే మనం దేహంతోనే, మన నాలుకతోని, మన నోటితోని, మన దేహంతోనే మాట్లాడే మాట కానీ అది మంచే కానీ చెడే కానీ దేవుడు రాసుకుంటాడు. అది రాసుకున్న తర్వాత ఏం చేస్తాడంటే 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం ఇలా అంటుంది కదా, తీర్పులోకి వచ్చినప్పుడు దాన్ని జ్ఞాపకం చేస్తాడంట. మరి ఇవి జ్ఞాపకం చేసుకోకుండా దేవుని అందు మనం బ్లెస్సింగ్ పొందుకోవాలంటే ఏం చేయాలి? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. విశ్వాసము లేకుండా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. మనము శరీరంతో చేసిన ఆ యొక్క పాపములు అంటే నోటితో ఇద్దరు కూడి మాట్లాడుకుంటారు కదా, అది దేవుడు జ్ఞాపకం చేసుకోకుండా ఉండాలి. దేవుని దగ్గర మనం బ్లెస్సింగ్ పొందుకోవాలంటే మరి ఏం చేయాలంటే మారు మనసు పొందుకొని దేవునికి ఇష్టడుగా ఉండాలంట. ఇష్టడుగా అంటే విశ్వాసం కూడా ఉండాలి. దేవుడు నా పాపాలను క్షమిస్తాడు, ఇంకన్నాడు జ్ఞాపకం చేసుకోడు. మనుషులైనా జ్ఞాపకం చేసుకుంటారేమో కానీ దేవుడు మన పాపాలను ఒక్కసారి కడిగి వేశాక జ్ఞాపకం చేసుకోరండి. 6వ వచనం అంటుంది, మరలా చదువుకుందాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండుట అసాధ్యము. హల్లెలూయా. మనం దేవుడికి ఇష్టడుగా ఉండాలంటే మనం మారు మనసు పొందాలి, ప్లస్ విశ్వాసము కూడా ఉండాలి. విశ్వాసం చొప్పునే మన పాపాలు, ఇప్పుడు అయ్యో నా పాపాలు క్షమించాడో లేదా దేవుడు అంటే అవి విశ్వాసం ఆలోచనలు వెళ్ళిపోతాయి. లేదు నా దేవుడు ఆయన రక్తంలో నా పాపాలు పూర్తిగా కడిగి వేశాడు అని విశ్వాసం ఉండాలి. ప్లస్ మన నోటితో ఇద్దరు కూడి ఉన్న దగ్గర జాగ్రత్తగా మనం మాట్లాడే మాటలు ఆయనకు మహిమకరంగా కూడా మాట్లాడాలి. అదే మారు మనసు. హల్లెలూయా. యెషయా గ్రంథము 43:25వ వచనం కూడా చూసినట్లుగా అయితే మనం మారు మనసు పొందుకొని దేవుడికి ఇష్టలుగా ఉంటాం కదా, ఆ ఇష్టలుగా ఉన్నప్పుడు మరి దేవుడు మన పట్ల ఎలాంటి బ్లెస్సింగ్ ఇస్తారంటే యెషయా గ్రంథము 11వ అధ్యాయము 43వ అధ్యాయము 23వ వచనం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనం. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. హల్లెలూయా. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకోనను. హల్లెలూయా. అంటే హెబ్రీ పత్రికలో ఏం మాట్లాడాడు? విశ్వాసము చొప్పున దేవునికి ఇష్టడుగా ఉండటం అసాధ్యము. విశ్వాసము ప్లస్ ఏముండాలని చెప్పాను? మారు మనసు ఉండాలని చెప్పాను. అవి మారు మనసు పొందుకొని విశ్వాసంతో ఉన్నప్పుడు మరి దేవుడు మళ్ళీ మన పాపలను జ్ఞాపకం చేసుకోవడని చెప్పాను కదా. ఇప్పుడు ఇది మీకు వచనమే చూపిస్తాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 25వ వచనం. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. దేవుని ఆయనంతటికి ఆయనే తుడిచివేసేస్తున్నాడంట. హల్లెలూయా. ఆయనంతటికి ఆయనే తుడిచివేసేస్తున్నాడు. ఆయన చాలా గొప్ప దేవుడు. మనుషులు తుడిచివేస్తారా? ఎప్పటికైనా జ్ఞాపకం పెట్టుకుంటారు. మనము పరలోకం వెళ్ళాక కూడా జీవగ్రంథంలో ఆయన మనకి మన మారు మనసు పొందుకొని మంచి బ్లెస్సింగ్ ఇచ్చి, ఇదిగో బిడ్డ నీకు ఇలా అని చెప్తే మన కళ్ళం నీళ్ళు వస్తాయి. అయ్యో నేను పలానా రోజు అలా చేశాను కదా, ఇలా చేశాను కదా ప్రభువా, నేను నిజంగా దానికి అర్హుణ్ణి కాదేమో
అని మనం చెప్పుకుంటాం. ఎప్పుడు నువ్వేం చేసావు అని దేవుడు మనల్ని అడుగుతాడు. అంటే ఏంటి? ఆయన జ్ఞాపకం చేసుకోడు, మనకు గుర్తు చేసిన జ్ఞాపకం చేసుకోడు. హల్లెలూయా. అందుకే కదా పాట ఇలాగ పాడుకుంటారు, చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా దేవుడు, చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నేను నమ్మిన నా యేసుడు, మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా దేవుడు, చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నాకు దొరికిన నా యేసుడు. హల్లెలూయా. మన దేవుడు చాలా గొప్పోడు, చాలా మంచోడు. అందుకనే మనము ఆయన మన పాపంలో ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడు. ఒక్కసారి తుడిచివేశాక జ్ఞాపకం చేసుకోరు. కానీ అది మనుషులుగా మనమైతే, అది నేనైనా సరే, ఏదో ఒక రోజు ఏదో ఒక సందర్భంలో దుష్టుడు గలిబిడి పెట్టినప్పుడు నువ్వు చేసావుగా నువ్వు అని అనుకుంటాం. అది వాస్తవం. ఎందుకంటే మనం అందుకే కదా మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు. మనము మట్టి పురుగులు కనుక, కానీ దేవుడు మహిమగల దేవుడు కనుక ఆయన మర్చిపోడు. ఆయన మర్చిపోతాడు, మనం మర్చిపోం, కానీ ఆయన మర్చిపోతాడు పూర్తిగా. అందుకే అంటున్నాడు కదా, నీ పాపములు నేను ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకోను. నువ్వు గుర్తు చేసినా సరే ఎప్పుడు అని అంటాడే కానీ గుర్తుకు ఆయనకు రాము కూడా. మనకు గుర్తు చేసినా గుర్తు రావు. హల్లెలూయా. రెండవదిగా చూసినట్లయితే ఇంకా దేవుడు ఏమేమి చూస్తాడు? ఇద్దరు మాట్లాడుకుంటే మాటలే చూస్తాడా, లేదా ఇంకా ఏమైనా చూస్తాడా? మంచి అయినను చెడు అయినను రెండు చూస్తాడని ఇందాక మాట్లాడుకున్నాం కదా కొరింథీలో. మంచి అయినను సరే, చెడు అయినను సరే. రెండోదిగా కీర్తనల గ్రంథము 41వ అధ్యాయం 1వ వచనం. నలభై 1వ అధ్యాయము 1వ వచనం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. హల్లెలూయా. ఎవరిని కటాక్షించువాడంట? బేదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. హల్లెలూయా. చూడండి, ఇక్కడ కూడా దేవుడు ఎలా మాట్లాడుతున్నాడంటే, ఇద్దరు కూడి మాట్లాడుకునే వారి మధ్యన మాటలే కాదు కానీ వాళ్ళు చేసే క్రియలను కూడా చూస్తాడు దేవుడు. చూసి మరి ఏం చేస్తాడు అంటే, మనకి ఎలాంటి బ్లెస్సింగ్ ఇస్తున్నాడంటే, ఇది అస్సలు మిస్ అవ్వకూడదు. మీ బైబిల్లో మీరు గుర్తుపెట్టుకొని రాసుకోండి. మనం అన్ని జనులకి సువార్త ప్రకటించాలన్నా మనకి మాటలన్నీ తెలిసి ఉండాలి. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 41వ అధ్యాయము 1వ వచనం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. ఎప్పుడు తప్పిస్తాడంట? ఆపత్కాలమందు తప్పిస్తాడంట. హల్లెలూయా. 2వ వచనం చూస్తే, యెహోవా వానిని కాపాడి బ్రతికించును. హల్లెలూయా. చూసారా, మనకి ఈ దేవుడు ఇద్దరు కూడి మాట్లాడుకునేటప్పుడు ఏమని చెప్పాను? వింటమే కాదు కానీ చూస్తున్నాడు. మన దేవుడు చూచుచున్న దేవుడు. హల్లెలూయా. మొట్టమొదటిసారిగా బైబిల్ గ్రంథంలో చూచుచున్న దేవుడు అని చెప్పి యేసయ్యకి పేరు ఎవరు పెట్టారు? ఆది కాండంలో హాగరు అని 3 సార్లు దేవదూత పిలిస్తే చూచుచున్న దేవుడు అని పేరు పెట్టింది ఆమె. హల్లెలూయా. అందుకే దేవుడు ఇది కూడా చూస్తాడు.
యెహోవా వానిని కాపాడి బ్రతికించును. ఎందుకు కాపాడి బ్రతికిస్తాడంటే పైన వచనంలో చదువుకున్నాం కదా, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. మనం బీదలని కనికరించాలి. ఎలాగా? ఆహారం లేని ఆకలి కొని ఉన్న వారికి ఆహారం పెట్టాలి, దప్పిక కొని వారికి దప్పిక ఇవ్వాలి. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు మనకి తోచిన మన స్థాయికి తగ్గ చిన్న సాయం, మన రూపాయి అయినా సరే మనం సాయం చేయాలి. అది ఎవరు చూస్తున్నారంటే దేవుడు చూస్తున్నాడు. మళ్ళీ దానికి అలా చేసేవారికి కూడా దేవుడు బ్లెస్సింగ్ ఏమి ఇస్తున్నాడంటే ఆపత్కాలమందు, అంటే దుష్టుడు ఎవరిని మింగుదామా అని గర్జించు సింహము వల్లే ఎవరిని మింగుదామా అని చూస్తాడంట. అలాంటి ఏదో ఒక సమయంలో మన రోడ్డు మీద ప్రయాణిస్తుండగా కానీ ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఏదో ఒక రకంగా మనకు ఆపద వచ్చినప్పుడు దేవుడు మనల్ని కాపాడతాడంట. హల్లెలూయా. బ్రతికిస్తాడంట, తప్పిస్తాడంట. ఇంకా ఏం చేస్తాడంటే భూమి మీద వాడు ధన్యుడగును. హల్లెలూయా. మనం కొంతమందిని సాక్ష్యం ఇస్తారు, ఎవరికి పలాని వాళ్ళకి ఏమన్నా అయిందంటే వాడు పెద్ద దరిద్రుడా, వాడికి అట్టగా అవ్వాలి, అదే పెద్ద దరిద్రాలు రా, అట్లాగే ఉండాలిలే అని మాట్లాడుకుంటారు. అది చెడ్డ సాక్ష్యము. కానీ ఇంకో సాక్ష్యం ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ, భూమి మీద వాడు ధన్యుడగుడంటే పలాని వ్యక్తి అయ్యో పాపం ఎవరైనా ఆపదలో ఉంటే చూడలేడురా, ఆకలి అంటే చాలు కడుపులోది కూడా తీసి పెడతాడురా, కడుపులో కూడా తీసి పెట్టిద్దిరా అని సాక్ష్యం ఇస్తారు కదా. అదే ధన్యుడంటే. భూమి మీద అగును అంటే అర్థం ఇదన్నమాట. మంచే కానీ సరే, చెడే కానీ సరే అని 2 కొరింథీలో మనం మొదటిలో చదువుకున్నాం కదా, దానికి సంబంధించిన వాక్యం అన్నమాట ఇది. మళ్ళీ ఏమంటున్నాడు, వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగించవు. అంటే శత్రువుల చేతికి మనల్ని దేవుడు అప్పగించుడు. రోగశయము మీద యెహోవా వానిని ఆదరించును. హల్లెలూయా. వ్యాధి ఏదన్నా అనారోగ్యం వస్తేనంట దేవుడు మనల్ని చెయ్యి విడవడంట. చెయ్యి విడవకుండా ఏం చేస్తాడయ్యా అంటే, మనం రోగస్థయం అంటే రోగంలో బలహీనత పడి మనం మంచం మీద ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆదరించే దేవుడు. హల్లెలూయా. మనల్ని ఆదరిస్తాడంట. మళ్ళీ ఏమంటున్నాడు, యెహోవా నీ దృష్టి ఎదుట. హల్లెలూయా. రోగము కలుగగా నీవే వారిని స్వస్థపరిచెదవు. హల్లెలూయా. బేదల్ని కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును, యెహోవా వానిని కాపాడి బ్రతికించును. 3 భూమి మీద వాడు ధన్యుడగును. 4 వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. 5 రోగశయము మీద యెహోవా వానిని ఆదరించును. 6 రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరిచెదవు. హల్లెలూయా. చూసారా ఎన్ని బ్లెస్సింగ్ ఇచ్చారా ఇక్కడ. ఏంటంట, ధన్యుడంట, ఆపత్కాలంలో దేవుడు తప్పిస్తాడంట, వానిని కాపాడి బ్రతికిస్తాడంట. మళ్ళీ భూమి మీద ధన్యుడంటే మంచి సాక్ష్యాన్ని సంపాదించుకుంటాడు. రోగము అంటే బలహీనత వచ్చినప్పుడు దేవుడు ఆదరిస్తాడు, ప్లస్ మరలా స్వస్థపరిచే దేవుడు. ఇవన్నీ బ్లెస్సింగ్ మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? నేనేం చెప్పాను, హెబ్రీ పత్రికలో మనం చదువుకున్నాం కదా, విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టుడు కావడం అసాధ్యము. ప్లస్ మళ్ళీ ఏం చేయాలి? మారు మనసు పొందుకోవాలి. మారు మనసు లేకుండా మనకి విశ్వాసం రాదు కదా. మారు మనసు పొందుకోవాలి, విశ్వాసము కూడా ఉండాలి. ప్లస్ ఫస్ట్గా ఉండాల్సింది విశ్వాసం, మారు మనసు ఉండాలి. ఈ 2 మనం కలిగి ఉన్నప్పుడే మనం దేవుని పోలికలో మనం వెళ్ళిపోతాం. దేవుని పోలికలో వెళ్ళినప్పుడు ఇదిగోండి కీర్తన గ్రంథం 41వ అధ్యాయం చెప్తుంది కదా, బీదలను కటాక్షించేవాడంటే దేవుడు మనిషి కుమారుడిగా వచ్చి ఏం చేశాడో మనం కూడా అదే చేస్తాము. అందుకే కటాక్షించేవాడు. కొంతమంది ఉంటారండి పెట్టరు, పనులు చేయించుకున్న వాళ్ళతో కూడా ఆ పెట్టే ఫుడ్ కూడా నెలకి ఇంత అయిపోద్ది కదా, బయట ఒక దోశ తెచ్చుకుంటే 10 రూపాయలు, 4 ఇడ్లీ తెచ్చుకుంటే 20 రూపాయలు. ఇప్పుడు ఈ పనిచేసే ఆమెకి ఒకే 4 ఇడ్లీ పెడితే 20 అంటే అమ్మ బాబోయ్ నెలకి ఎంత అయిపోయింది? 600 టిఫిన్ పెట్టాలా? అలాంటి వాళ్ళని దేవుడు అనకూడదు. కానీ నేను ఇందాక చెప్పలా, సాక్ష్యము చెడ్డ సాక్ష్యము మనుషులు ఎదుట, అలాంటి సాక్ష్యాన్ని సంపాదించుకుంటా. మళ్ళీ వీళ్ళు క్రైస్తవులే, మళ్ళీ దేవుడు భక్తులే, వీళ్ళు కూడా విశ్వాసులే. కానీ ఏంటి, పాలు తాగే దశలోనే వీళ్ళు ఉన్నారు. హల్లెలూయా.
మాంసం తినే దశలో మనం రావాలి. రక్షణ పొంది పాపము కడిగేసుకొని ఆయన రక్తంలో కడగబడి బాప్టిజం తీసుకున్నాక మనం అంచులంచులుగా ఎదగాలి. ఇంకా పాలు తాగేవారిగా ఉండకూడదు, మాంసం తినేవారిగా ఉండాలి. భౌతికంగా కాదండి, ఆత్మ సంబంధంగా చెప్తున్నా నేను. ఆత్మ సంబంధంగా ఆత్మీయతలో ఎదిగే వాళ్ళని కూడా తొక్కివేస్తారు. అది కూడా ఎవరో చేయరు, విశ్వాసులే చేయొచ్చు, లేకపోతే బోధించేవారే చేయొచ్చు. దుష్టుడు ఎవరిలో దూరతాడో ఎవరికి తెలీదు. అందుకు చాలా జాగ్రత్తగా ఎవరైనా ఎక్కువగా మనం దేవుడికి నమ్మకంగా బ్రతకాలి, ఆయనకి ఇష్టడుగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి, సత్యవాక్యాన్ని చేత పట్టుకొని యథార్థమైన సేవ చేయాలి అని ఎవరైతే నిర్ణయించుకొని ఎదుగుతారో అలాంటి వారిని తొక్కివేయాలని చూస్తారు. ఎదగనివ్వరు. అసూయ, ద్వేషం, కలహం అవన్నీ గలతీ పత్రికలో ఉంటాయి కదా, కుతంత్రాలు అన్నీ వచ్చేస్తాయి. వాళ్ళకి ఎదగనివ్వరు, ప్రోత్సహించరు, తొక్కేసి తీసుకెళ్ళి మూలన కూర్చోబెడతారు. అలాంటి టైంలో మనం పాలు తాగే దశలో ఉండకూడదు, మాంసం తినే దశలోనే ఉండాలి. హల్లెలూయా. మనం మాంసం తినే దశలో ఉండాలంటే ఆత్మ సంబంధంగా, శారీరకంగా కాదు, ఆత్మ సంబంధంగా మనం ఉండాలి. ఇప్పుడు చూస్తుంటే విశ్వాసులే కాదు, బోధించేవారే కాదు, దైవజనులే కాదు, ఎవరైనా సరే ఇప్పుడు ఏ దశలో ఉన్నారంటే పాలు తాగే దశలోనే ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నారు లేదు నేను మాంసం తింటున్నానని. ఏది? ఆత్మ సంబంధంగా. నేనంటాను మాంసం తినట్లేదు నాయన, పాలే తాగుతున్నావు అంటా నేను. పాలు తాగే దశలో నుంచి మనం అలా ఉండకూడదు, మనం మాంసం తినే దశలో ఎదగాలి, ఇంకా ఎదగాలి. రాళ్ళను కూడా అరగదీసుకునే దశలో మనము ఉండాలి ఆత్మ సంబంధంగా. హల్లెలూయా. కీర్తన గ్రంథం 41వ అధ్యాయం స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. కటాక్షించువాడికి ఈ బ్లెస్సింగేనండి. కటాక్షించకుండా నేను చెప్పాను కదా, పనిచేసే వారికి కూడా లెక్కలేస్తారు ఫుడ్ దగ్గర. అలాంటి వారికి ఆపదొచ్చినా కాపాడు దేవుడు. ఎందుకంటే అపహాసించే వారిని నేను వారిని చూసి అపహాసిస్తాను అంటున్నాడు. అన్నాడా? కీర్తనల గ్రంథంలో ఉంటుంది. నేను ఒకరిని అపహాసిస్తే దేవుడు నన్ను అపహాసిస్తాడంట. అపహాసించడం అంటే ఏంటి? వేలన చేయడు, వెక్కిరిస్తే, నవ్వితే. నేను ఒకరిని చూసి నవ్వాను అనుకోండి, వెక్కిరించాను అనుకోండి, దేవుడు కూడా చూసి నన్ను చూసి వెక్కిరిస్తాడు, నవ్వుతాడు. ఆయన ఎందుకు కనికరం చూపుతాడు? దేవుడు ప్రేమమయుడే కాదు, దయామయుడే కాదు, కనికరంపూరుడే కాదు, జాలిగల దేవుడే కాదు, రోషం గల దేవుడు కూడా. ఆయన కత్తికి కూడా పొదును పెడతాడు, ఆయనకు అది కూడా తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనం ఏ దశలో మనం ఉండాలి, మనం దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు, మనం సరి చేసుకోవాలి, మనలో ఈ లోపాలు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకోవాలి. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 21వ వచనం కూడా చూస్తే, తన పొరుగువాన్ని తిరస్కరించు వాడు పాపము చెయ్యువాడు, బేదలను కటాక్షించువాడు ధన్యుడు. హల్లెలూయా. ఇప్పుడు నేనేం చెప్పాను మీకు? పనిచేసే వ్యక్తులు కూడా ఆ ఫుడ్ కూడా లెక్క చూస్తారు. జీతం డబ్బులు సరిగ్గా ఇవ్వరు, మళ్ళీ ప్లస్ పెట్టే టిఫిన్ ఆ టీ ఇస్తే ఆ టీ బయట కొంటే ఇంత, దోశ పెడుతున్నాం ఇంత అని లెక్కేసుకుంటారు కదా. అలాంటి వారి గురించి ఈ వచనం నేను ఏది మాట్లాడినా దేవుడు వచనం చూపించి నేను మాట్లాడుతున్నాను, నా సొంతంగా నేను మాట్లాడతలేదండి. ఏమన్నా తప్పులుంటే దయతో క్షమించమని కోరుచున్నా. చూడండి, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 21వ వచనము, తన పొరుగువాన్ని తిరస్కరించువాడు పాపము చెయ్యువాడు. హల్లెలూయా. తిరస్కరించడం అంటే ఏంటి? ఆకలి కొని వారికి అమ్మా అమ్మా అని పిలుస్తూ ఉంటారు మన గుమ్మలోకి వచ్చి చాలామంది. ఏంటమ్మా అంటే అన్నం ఉంటే పెట్టండి అమ్మా అని అడుగుతారు. వాళ్ళని చిచ్చి పోపో లేదు అని అంటే ఏంటి దానికి అర్థం? తిరస్కరించడం అంటే అర్థం అదే. అలాంటి వాడంటాం పాపము చేస్తున్నాడంట. పాపం అంటే దేవుడు చెప్పాడుగా పరిశుద్ధ గ్రంథంలో, మనం వెళ్ళి ఒకరితో కూడి ఉండటమే కాదు పాపం అంటే. మన దేహము, మన చూపు, మన మాట అన్ని పాపంతోనే. అంతెందుకు విగ్రహారాధన కూడా పాపంతోనే, వ్యభిచారంతో దేవుడు పోల్చాడు. విగ్రహారాధన చేసేవారిని వ్యభిచారంతోనే పోల్చాడు. అంటే వీరు వ్యభిచారి అని. పాపం అంటే అది. మనం తిరస్కరిస్తాం కదా, పోపో లేదని
అది అహంకారము అంటారు మన భాషలో చెప్పాలంటే. అలాంటి వాడంట పాపము చేయువాడంట. మరి ఇలాంటి వాడు మారు మనసు పొంది దేవుడికి ఇష్టడుగా ఉండి మారు మనసు పొంది నేను చెప్పిన ఈ 41వ అధ్యాయ ప్రకారంగా నడిస్తే సామెతల్లో కూడా దాని కింద వచ్చిన మాటే బ్లెస్సింగ్ ఉంటుంది. ఏంటి? బేదలను కటాక్షించువాడు ధన్యుడు. హల్లెలూయా. 41వ కీర్తనలో కూడా ఏమనుంది? బేదలను కటాక్షించువాడు ధన్యుడు. ఇందులో కూడా ఏముంది? బేదలను కటాక్షించువాడు ధన్యుడు. దాని పైనే ఉంది, తునీకరించువాడు పాపము చేయువాడితో సమానం. హల్లెలూయా. అందుకే మన దేవుడు చూచుచున్న దేవుడు. వింటమే కాదు, ఆయనకి చూస్తాం కూడా తెలుసు. ఇద్దరు కూడి మాట్లాడుకుంటమే కాదు, కానీ ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో ఎలా ప్రవర్తిస్తున్నాడో ఆయన చూస్తున్నాడు కూడా. ఆయన వింటున్న దేవుడే కాదు, చూచుచున్న దేవుడు. అందుకే కదా ఆగురు ఎలా పాడింది, చూస్తున్నాడమ్మా యేసు చూస్తున్నాడమ్మా, కళ్ళల్లో కన్నీళ్ళు చూస్తున్నాడమ్మా, చూస్తున్నాడమ్మా యేసు చూస్తున్నాడమ్మా, గుండెల్లో వేదనను చూస్తున్నాడమ్మా, చూచుచున్న దేవుడు దాటిపోడమ్మా, చూచుచున్న దేవుడు దాటిపోడమ్మా, చేయి చాచి చేరదీసి దీవిస్తాడమ్మా, చేయి చాచి చేరదీసి దీవిస్తాడమ్మా. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా. హల్లెలూయా. ఆగర్ని చూచాడు దేవుడు. అందుకనే ఆగరు ఆగరు అని 3 సార్లు పిలిచాడు. ఆగరు అన్నిరాలు కదా, బిత్రపోయింది ఎవరా అని. అప్పుడు ఆమె సాక్ష్యం ఇచ్చింది అబ్రహాం దగ్గరికి వెళ్ళి, యెహోవా దూతను నేను చూశాను, ఆయన చూచుచున్న దేవుడు అని. ఆయన ఆగరుని దాటిపోయాడా? లేదు. అన్యులను కూడా దేవుడు దాటిపోడు. అందరూ ఆయన రక్తంలో కడగబడ్డవారమే. అందరూ ఆయన పోలికలు చొప్పున ఆయన చేతులతో ఆయన సృష్టించుకున్నబడిన వారమే. కనుక మనం పుడతాం పాపంతోనే పుడతాం. మనకు తెలియదు మనం పుట్టే సృష్టి మనం పుట్టేటప్పుడు మనం తెలియకుండానే మన ప్రభావం లేకుండానే పుడతాం. అది పాపంతోనే పుడతాం. కానీ మనం చచ్చిపోయేటప్పుడు మనం చచ్చిపోతామని మనకు తెలుసు. కనుక మనము మన పాపాలని ఈ భూలోకంలోని కడిగి వేసుకొని ఆయన రక్తంలో కడగబడి బాప్టిషన్ తీసుకొని రక్షణ పొందుకొని పరిశుద్ధులుగా ఆయన రాకల్లో ఎత్తబడే బిడ్డలుగా పరిశుద్ధులుగా ఎత్తబడాలి. చచ్చే ముందైనా మనం చచ్చిపోయినా మన శరీరము నశించిపోద్ది, చచ్చిపోద్ది, అది మట్టిలో కలిసిపోద్ది. కానీ మన ఆత్మ మట్టిలో కలిసిపోద్దా? దేవుని చెంతకే చేరిద్ది. కనుక పుట్టేటప్పుడు మనకు తెలియదు కనుక మన పాపంతోనే పుడతాము. కానీ చచ్చేటప్పుడు మన ఆత్మ ఎక్కడికి వెళ్ళిద్ది ఏంటనేది మనకు తెలుసు. కనుక మనం ఏం చేయాలి? చచ్చేటప్పుడు మనం పరిశుద్ధులుగా చావాలి. హల్లెలూయా. మనం పరిశుద్ధులుగానే దేవుడు ఈ రాకడొస్తే ఎత్తబడేలాగా ఉండాలి. హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతాయని నేను అనుకుంటున్నాను. మూడవదిగా చూసినట్లయితే దేవుడు ఇంకా ఏం చూస్తాడు, చూసి ఏం మాట్లాడతారు, మనము ఎవరికి ఏం చేస్తే అది ఎవరికి చేసినట్టు. ఇది మూడోది. దేవుడు అన్నీ తెలుసు. దేవుడికి మంచే కానీ సరే, చెడే కానీ మంచే కానీ సరే, చెడే కానీ చూస్తాడు దేవుడు. ఆ చూసే విధానంలో మూడోదిగా మత్తయి సువార్త 25వ అధ్యాయము 35వ వచనం. ఇంక ఇది చెప్పి నేను ముగిస్తానండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 35వ వచనం. హల్లెలూయా.
హల్లెలూయా. 25వ అధ్యాయము 35వ వచనం. మత్తయి సువార్త 25:35. ఓకే. హల్లెలూయా. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. హల్లెలూయా. ఈ మాట ఎవరితో చెప్తున్నాడు? వేదలను కటాక్షించు వాడితో దేవుడు మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వినండి. మీ దగ్గర బైబిల్ పెట్టుకొని బైబిల్ తీయండి, చూడండి, అండర్లైన్ చేసుకోండి. ఈ ముఖ్యమైన సందేశాలు. చాలామంది బైబిల్ చదవక దేవుడి మాటలని మిస్ అవుతారు. మనము ఈ మాటలన్నీ మన దేవుని వాక్యము ఆత్మకు ఆహారము. మన శరీరానికి ఆహారం ఎలా తీసుకుంటున్నామో మన ఆత్మకు కూడా ఆహారం అలాగే తీసుకోవాలి. కనుక ఈ మాటలన్నీ అండర్లైన్ చేసుకోవాలి. హల్లెలూయా. జాగ్రత్తగా నా మాటలు వినాలి. విన్నవాడు ధన్యుడు, పరలోక రాజ్యం వారిదే. చెవులు గలవాడు దేవుడి స్వరం వినుగాక. ఆమేన్. 25వ అధ్యాయం 35వ వచనం ఏమంటున్నాడు? నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. దప్పికగొంటిని, నాకు దాహము తీర్చిరి. హల్లెలూయా. నేనెప్పుడు నీకు ఆహారం పెట్టానయ్యా, నేనెప్పుడు నీకు మంచిళ్ళు ఇచ్చానయ్యా అంటే దేవుడు ఏమంటాడు తెలుసా? పలానా రోజు నువ్వు నేను ఆకలితో, అమ్మా నాకు ఆహారము, అమ్మా అయ్యా నాకు ఆకలేస్తుందనంటే నా ఆకలి తీర్చావుగా నాయనా. అమ్మ నాకు దాహం, అయ్యా నాకు దాహం వేస్తుంది మంచినీళ్ళు అని అడిగితే నన్ను తునీకరించకుండా నాకు మంచిళ్ళు ఇచ్చావు కదయ్యా, నా దప్పిక తీర్చావు కదయ్యా అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మాటకి అర్థం ఇది. హల్లెలూయా. నేను ఆకలిగొంటిని, నాకు ఆహారము పెట్టితివి, దప్పిగుంటిని, నా దాహం నాకు దప్పిక తీర్చితివి అంటే ఇదే. కటాక్షించువాడు ధన్యుడంటే మనమంట ఒకరికి ఆకలి, కడుపుకి అన్నం వేలికి వేలు ఇవ్వవసరలా, పట్టిడి పిడికిలు ఒక గుప్పుడు అన్నం పెట్టినా చాలు. ఇంత ముద్ద పెట్టినా అది వారి ఆకలి తీరిస్తే మనం ఎటు వాళ్ళకి ఆకలి దేవుడికి పెట్టినట్టేనంట. హల్లెలూయా. మంచి ఎండలో వస్తారు, ఎవరో ఒకరు అడుగుతారు మంచినీళ్ళు. టక్మని మనం మంచినీళ్ళు తీసుకొస్తే వారి దాహం గబగబా ఇలా తాగేసి అమ్మయ్యా యేసయ్యా అనుకుంటారు. అంటే అది వాళ్ళ అన్నులైనా దేవుడి బిడ్డలైనా మనం అంటే యేసయ్యా అనుకుంటాం. కాబట్టి నేను ఇలా అనుకున్నా, వారిని ఎవరినో తలుచుకుంటారు. కానీ ఇచ్చేది ఎవరికి? మనం యేసయ్యకేనంట. నేను దప్పిగుంటిని, నువ్వు దాహం తీర్చితివి, నాకు దాహం తీర్చితివి, ఆకలి గొంటిని, నాకు భోజనం పెట్టుతివి. అంటే మనము ఎవరికైనా ఇంత ముద్ద అన్నం పెట్టినా డబ్బులు ఇవ్వవసరం. నేనైతే డబ్బులు అయితే ఎవరికి ఇవ్వను, ఆహారమే ఇస్తా. ఎందుకంటే నాకు వచనం తెలుసు కదా. అందుకని నేను డబ్బులు ఇవ్వని దేవుడు కూడా చెప్పలా, ఆకలే తీర్చమన్నాడు. నువ్వు డబ్బులు ఇచ్చి డబ్బులు పంచిపెట్టాను అని అనలేదుగా. బైబిల్ కూడా చెప్తుంది ఆహారమే పెట్టమంటుంది, మంచినీళ్ళే ఇవ్వమంటుంది. నేను కూడా అదే చేస్తా. పొరపాటును కూడా నేను డబ్బులు ఇవ్వను. అది ఇవ్వమని ఎవరైనా దేవుడు ఎవరికైనా ప్రేరేపిస్తే కనుక నేను ఇస్తా, కానీ పొరపాటును కూడా నేను డబ్బులు ఇవ్వను. కానీ ఆహారం మాత్రం అందిస్తా. హల్లెలూయా. ఎందుకంటే ఈ వచ్చిన నాకు తెలుసు, నాకు అవకాశం వస్తే నేను ఇది పెట్టాలి అంటే ఇది నేను యేసయ్యకి ఇచ్చినట్టేగా. దేవుడికి స్తోత్రం అని నాకు నేనే సంతోషపడతాను. ఇది వాస్తవంగా మీరు కూడా ఆ అనుభవంలోకి రావాలని నేను ఆశ కలిగి ఉన్నా. హల్లెలూయా. మనము ఒకరికి ఆహారం పెట్టినా, మంచినీళ్ళు ఇచ్చినా అది ఎవరికి ఇచ్చినట్టంట? స్వయాన యేసయ్యకి ఇచ్చినట్టే. ఆయనే చెబుతున్నాడండి. దేవుడికి స్తోత్రం. ఈ వచనాన్ని అస్సలు మిస్ అవ్వకూడదు. మనకు అవకాశం దొరికినంత వరకు ఒక అరటి పండు ఇచ్చినా చాలు. దేవుడికి స్తోత్రం. వాళ్ళు తింటారు కదా, అది వాళ్ళు తినేటప్పుడు చూస్తే తృప్తిగా ఉంటుంది అనమాట. తిన్నాడు, యేసయ్య తిన్నాడు. యేసయ్య నువ్వు మంచి దాహం తీర్చావా, యేసయ్య నువ్వు తిన్నావా, నీకు స్తోత్రాలయ్యా. నేనైతే అలా తలుచుకుంటాను. తిన్నావా యేసయ్య, స్తోత్రాలయ్యా. యేసయ్య చెబుతున్నాడుగా నాకే ఇచ్చావని. తునీకరించి పని వాళ్ళకి లెక్కలేస్తారని ఇందాక నేను చెప్పాను కదా. రెండో విషయంలో పనికి పెట్టుకొని దోశ ఇంత రేటు, టీ ఇంత రేటు, దోశ టీ ఇస్తే నెలకి పని ఆమెకి ఎంత అయిపోతుందని లెక్కలు వేసుకుంటారే. అలాంటి వారి గురించి దేవుడు దాని కిందే మాట్లాడతాడు. చూడండి, అదే మత్తయి సువార్త 25వ అధ్యాయము 42వ వచనం. హల్లెలూయా.
నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు. హల్లెలూయా. చూసారండి, పై వచనంలో 35వ వచనంలో ఏమన్నాడు? నేను ఆకలి గొంటిని, నాకు భోజనం పెట్టావు, నేను తప్పుగుంటిని, నాకు దాహం తీర్చావు. ఈ విషయం ఎవరితో అన్నాడు? పెట్టిన వారితో అన్నాడు. తునీకరించిన వారు కాదు, కటాక్షించువాడు, పేదలను కటాక్షించువాడు ధన్యుడని సామెతల్లో అన్నాడు. కీర్తనల గ్రంథం అధ్యాయం 41లో కూడా అన్నాడు కదా. అట్టి వారికే ఈ వాక్యం అన్నమాట. ఏమని చెప్తున్నాడు? దాహం తీర్చావు కనుక, నాకు నువ్వే భోజనం పెట్టావు కనుక నువ్వు ధన్యుడువు. కానీ పెట్టకుండా తునీకరిస్తారని చెప్పి ఇంకొక వచనంలో మనం చదివాం కదా. అది కూడా అట్టి వారికే. అలాంటి వారికి 42వ అధ్యాయ వచనంలో మళ్ళీ చదువుతున్నా. మత్తయి సువార్త 25వ అధ్యాయం 42వ వచనం. హల్లెలూయా. క్షమించండి, ప్లేస్ సరిపోలేదు. నేను మైక్ పట్టుకొని ఇలా తిప్పుకోవడం వలన కొంచెం అలా అయింది. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు, దప్పిక గొంటిని, మీరు నన్ను చేర్చుకోలేదు. హల్లెలూయా. మళ్ళీ చదువుదాం. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు, దప్పిక గొంటిని, మీరు నాకు దాహం ఇయ్యలేదు. హల్లెలూయా. పరదేశినై ఉంటిని, మీరు నన్ను చేర్చుకోలేదు. హల్లెలూయా. దాని వచ్చిన కింద వచనంలో చూస్తే అంటే ఏమంటున్నాడు? తునీకరించి లెక్కలేసుకునే వారికి కూడా దేవుడిదే సాక్ష్యం. ఇందాక చెప్పాక 2 సాక్ష్యాలు ఏమని? మంచి సాక్ష్యము. భూమి మీద వాడు ధన్యుడగునని వచనం ఉంది కదా. ఆ ధన్యుడనే వచనంలో కూడా ఈ వచనాలు సాక్ష్యం అన్నమాట. ఎదుటి వాళ్ళు సాక్ష్యం ఇచ్చేది. దేవుడు ఏమంటున్నాడు? నేను ఆకలి గొంటిని, నాకు భోజనం పెట్టాల అంటే తునీకరించి వచ్చిపో లేదని. దాహం గొంటిని, నాకు దాహం తీర్చలేదు. చిచి, ఇలాంటి వారికి మన గ్లాసులతో ఇస్తామా? మన బాటిల్తో ఇస్తామా? చిచి, లేవండి, వాటర్ లేవు, అయిపోయింది, తీసుకురావాలంటారు. ఎందుకంటే నేను కూడా అది ఒకనొకడు నేను కూడా అనుభవించాను. అంటే ఎదుటి వాళ్ళకి కాదు, ఒకరిని అడిగాను మంచిళ్ళు. అడిగితే మరి వాళ్ళకి నేను ఎలా కనబడ్డానో నాకు తెలియదు. దేవుడికి స్తోత్రం. నీళ్ళు అంట అయిపోయినాయి అంట. అయ్యో లేవురా, నీ మిల్టర్ వాటర్ అయిపోయినాయి, నీళ్ళు అయిపోయినాయి, లేవు, తెచ్చుకోవాలి అని అన్నారు. వాస్తవంగా అట్లాగా నీళ్లు అడిగినా ఇవ్వలేదంటే ఇప్పుడు ఏసైని, ఇప్పుడు నన్ను తునీకరిస్తే ఏసైని ఇవ్వనట్టేగా. ఇందాకేం చెప్పాడు? నేను ఆకలి గొంటిని, నాకు ఆకలి తీర్చామంటే నాకు అన్నం పెడితే ఏసైకి పెట్టినట్టే, నాకు మంచిళ్ళు ఇస్తే ఏసైకి ఇచ్చినట్టే. అది ఇప్పుడు నన్ను కాదు, నేను మిమ్మల్ని చూపిస్తా. మీకు ఇస్తే నేను ఏసైకి ఇచ్చినట్టేగా. అట్లాగా నేను ఆకలి గొంటిని, నాకు ఇవ్వలేదు. మళ్ళీ మనము సౌలు విషయంలో కూడా మనం చూస్తాం కదా. సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు? నీవెవరవు ప్రభువా? నువ్వెవరువయ్యా అని అడుగుతాడు. ప్రభువా కూడా కాదు, నువ్వెవరువయ్యా అంటాడు. అంటే సౌలు అన్యుడు కనుక సౌలుకి యేసయ్య ఎవరో తెలీదు. కానీ మరి క్రైస్తవ బిడ్డలని సౌలు హింసించడం, చంపడం ఎలాగా? మొన్న ఏం జరిగింది? మణిపూర్లో ఏం జరిగింది? ఘోరంగా ఆ వీడియోలు చూస్తే దుఃఖం ఆగల. ప్రభువా అని ప్రార్థన చేసుకున్నాను. ఏంటి ప్రభువా ఇది అని. ఖచ్చితంగా మనం ప్రార్థన చేసుకోవాలి. ఆ అంశం కూడా దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. దేవుడి చిత్తమైతే ఆ అంశం కోసం కూడా మరొక మెసేజ్ ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నా. హల్లెలూయా. అదే సేమ్ సౌలు చేసింది కూడా అదే. మణిపూర్ ప్రాంతంలో ఏం జరిగిందో సౌలు చేశాడు అదే. చేసినప్పుడు దేవుడు చూస్తూ ఏమన్నాడు? సౌలా నన్నెందుకు నీవు ఇలా హింసిస్తున్నావంటే, ఎవరివయ్యా నీవు? నేను నిన్నెప్పుడు హింసించాను అంటున్నాడు. అంటే ఏంటి? అప్పుడు దేవుడు ఏమని బదులిచ్చాడు? మనల్ని హింసిస్తే దేవుడిని హింసించినట్టే. ఈ వచనం కూడా అదే, మీకు అర్థం కావాలని నేను చెప్పాను. హల్లెలూయా. నేను ఆకలి గొంటిని, నాకు ఆహారం పెట్టలా, నీళ్ళు దాహం కూడా నాకు తీర్చలేదు, మళ్ళీ పరదేశినై ఉన్నాను, నన్ను నీ ఇంట చేర్చుకోవాలా. పరదేశం అంటే ఏంటి? ఒక యాత్రికుల్లాగా. అంటే ఇప్పుడు ఎవరైనా పొరుగు వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు, లేకపోతే పొరుగు ఊరి నుంచి ఎవరైనా వస్తూ ఉంటారు. ఎండగా ఉందని చెప్పి నీడలోకి వచ్చి నుంచుంటారు. పల్లెటూరులో అయితే చక్కగా ఇలా పంచలు ఉంటాయి, వరండాలు. లేకపోతే వర్షం రావచ్చు, గబగబా వచ్చి ఆ నీడ నుంచుంటారు. కొంతమంది నుంచొనివ్వరు, లేకపోతే రోడ్డు అమ్మట వెళ్తే వర్షం రావచ్చు, గబగబా షాపుల దగ్గరికి అలాగ వెళ్తే వాళ్ళు అక్కడ నుంచొనివ్వరు. కొంతమంది ఉంటారు అలాగా, అసలు చేర్చుకోరు.
నుంచోనివ్వరు. అమ్మని మొహం మీద చెప్తారు, లేక లేగు 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 ఈ పెట్టుకోవాలి తడిసిపోతుంది అని అంటారు. ఇంకా ఎన్నో ఘోరంగా అంటారు, మనసు గాయపడినట్లుగా మాట్లాడతారు. దాన్నే చేర్చుకోపోవటం అంటే అర్థం అదే. కొంతమంది చేర్చుకున్న వాళ్ళు ఉంటారండి, అందరూ అలా ఉంటారని నేను చెప్పట్లా, కొందరు అలా ఉంటారు. ఎలాగా, నేను పరదైసునై ఉన్నాను, నువ్వు నీ ఇంట చేర్చుకోలేదంటే అదే అర్థం. మనం ఇప్పుడు ఎవరైనా దైవజనులు మీటింగ్కి వస్తారు, దూరం నుంచి వస్తారు, వాళ్ళు బస చేయాలంటే అంటే నివాసం ఆ నైటు నిద్ర చేయాలంటే మా ఇంట్లోకి వస్తే బాగుండు పాస్టర్ గారు, మా ఇంట్లో ఈరోజు పడుకుంటే బాగుండు అని ఆశ కలిగి ఉన్న బిడ్డలు కూడా ఉంటారు. కొంతమంది ఉంటారు తప్పించుకుంటారు, బాబోయ్ మమ్మల్ని అడుగుతాడేమో, ఇప్పుడు మా ఇంటికి వస్తారేమో, మా ఇల్లు అలాంటి వాళ్ళు కూడా ఉంటారండి. అదే చేర్చుకోవడం అంటే అదే చేర్చుకోవాలి. పరదేశమై ఉన్నాను, నీ ఇంట నన్ను చేర్చుకోలేదంటే 3 రకాలుగా చెప్పాను నేను. ఎగ్జాంపుల్ 3 రకాలుగా చెప్పాను. చేర్చుకోవాలి, మనం ఏసైకే అది చేసేదంతా ఏసైకే అని ఈ వాక్యం తెలిసిన వాడైతే మాత్రం విడిచిపెట్టడు, అవకాశాన్ని వదులుకోడు, చేర్చుకోవాలని చూస్తాడు. కొంతమంది వాక్యం తెలియకుండా పాల దశలో ఉంటారు కదా, ఇంత చెప్పాక నేను పాలు తాగేవారు ఉంటారు, మాంసం తినేవారు కూడా ఉంటారని. మాంసం తినేవారు, ఆత్మ సంబంధంగా మాంసం తినేవారు ఎలా ఉంటారంటే, నాకు అవకాశం వస్తుందేమో చేర్చుకునే పరదేశన అంటే ఎవరైనా ఉంటే మనం చేర్చుకోవడానికి, అంటే ఆశ్రయం కల్పించడానికి, ఎవరైనా దప్పు కూడా ఉంటారేమో మంచినీళ్ళు అడగడానికి. నేను కూడా అడుగుతానండి, ఎవరైనా కొరియర్ వారు వస్తే ఎండలో వస్తే అన్న మంచినీళ్ళు ఏమని అన్నా అని అడుగుతా. ఎందుకో మనసు అలా ప్రేరేపిస్తుంది అడగాలి అని. వాళ్ళు తాగపోని అన్న మంచినీళ్ళు ఏమని అన్నా అని అడుగుతా. వాస్తవంగా వాళ్ళు అంటారు వద్దులమ్మా అని అంటారు. పోని నేను నా పద్ధతిగా నా ఇదిగా నేను అడిగేశాను. ఎందుకంటే నేను వాక్యం తెలుసు కనుక. ఎండలో పాప మా స్కూటీ వేసుకొని కొరియర్ ఇస్తారు కదా, వాళ్ళు వస్తే ఎండలో ఉంటే అడుగుదామా వద్దా మనసు చెప్తా ఉంటుంది. సరేలే మంచిళ్ళే కదా అడుగుదాము అని చెప్పి, అన్న మంచిళ్ళు తాగుతావన్నా అని అడిగా. ఒకసారి ఒక వ్యక్తి వస్తే వద్దమ్మా అని అన్నాడు. అయ్యో మంచిళ్ళు ఇద్దాం అనుకున్నాను కదా ఏసయ్య, వద్దా అన్నాడు. అందేమో అలాగుంది. సరేలే ప్రభువా, నేనైతే అడిగాను, నువ్వైతే తీసుకోవాలా, దేవుడికి స్తోత్రం అనుకున్నా. అదన్నమాట. అంటే కొన్ని మన అనుభవాలే మనకు పాఠాలు. దేవుడికి స్తోత్రం. మనం అనుభవించింది ఎదుటి వాళ్ళతో పంచుకున్నదే మీరు కూడా బలపడతారని. హల్లెలూయా. అదనమాట. మనము ఇప్పుడు దరిద్రుల్లాగా ఉండాలా లేకపోతే ధన్యుల్లాగా ఉండాలా అంశం మీకు తెలుసు కదా. ఇద్దరు కూడి ఉన్నప్పుడు వారి మధ్యన దేవుడు ఉంటాడు. ఉన్న ఆయన ఏం చేస్తాడు? వారి మాటలు వింటాడంటే వింటాడు. విన్న మాటలు ఏం చేస్తాడు? జీవగ్రంథంలో గ్రంథమందు రాసుకుంటాడు. రాసుకున్న ఆయన ఏం చేస్తాడు? తీర్పులోకి తీసుకొస్తాడు. ఈ తీర్పుని మనం ఇక్కడే తప్పించుకోవాలంటే ఏం చేయాలి? నేను చెప్పాను కదా, కీర్తనల్ని 41వ అధ్యాయంలో బేదలను కటాక్షించేవాడు ధన్యుడు. అంటే ముందు హెబ్రీలోకి వెళ్ళాలి. మనం హెబ్రీలోకి వెళ్ళి ఏం చేయాలి? విశ్వాసము లేకుండా ఇష్టడు అవ్వడం అసాధ్యము కనుక మన విశ్వాసంతో మనం మారు మనసు పొంది పాప క్షమాపణ కోరి మారు మనసు పొందుకొని మన శరీరాన్ని ఆత్మను కూడా దేవుడికి అప్పగించేయాలి. అప్పుడు ఈ బ్లెస్సింగ్ అన్నీ పొందుకుంటాము. ఈ యొక్క తునీకరించిన స్థితి నుంచి మనం తప్పించబడి నీవు ధన్యుడువు, భూమి మీద వాడు ధన్యుడగును అన్న వాక్యాన్ని మనము పొందుకుంటాం. ఆ వాగ్దాన్ని మనం సంపాదించుకుంటాం. నేను మీరు మనందరము కూడా ఈ వాక్యం వింటున్నవారు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని వాగ్దానాన్ని మీరు సంపాదించుకోవాలని దేవుని ఎదుట మీరు ధన్యులుగా మీరు బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహామనతుడ మహాగండ జీవముగల తండ్రి, జీవాధిపతి నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా నేను అర్హత లేని దాన్ని నా ప్రభువా. అయ్యా నీకు స్తోత్రములు నా ప్రభువా. అర్హత లేని నన్ను కూడా నా ప్రభువా నీకు స్తోత్రములు నాయనా. అయ్యా ఈ రీతిగా నన్ను నిలవబెట్టుకొని నా ప్రభువా నువ్వే నాకు నోటికి నువ్వు బోరగా ఉండి మాట్లాడిన విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు నాయనా. విత్తిన ఈ విత్తనాన్ని నా ప్రభువా
అయ్యా విన్న ప్రతి బిడ్డలో కూడా ఫలింపబడడానికి సహాయం చేయండి అయ్యా. అట్టి వారు ఎవరైనా ఉన్నారేమోనైనా దయతో వారి దోషములు అపరాధములను క్షమించండి. వారి మాలేని నమ్ములో కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరచమని కోరుచున్న తండ్రి నీకే స్తోత్రములు. ప్రతి బిడ్డలు కూడా నా ప్రభువా దీవించాలి. వారి కుటుంబాలని వారి బిడ్డలని అందరికీ దీవించి ఆశీర్వదించండి నా ప్రభువా. యేసయ్యా నీ సన్నిధి వారికి తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్న దేవానికి వందనాలు అయ్యా. నీ చిత్తము నీ రాకడ ఆలస్యమైతే నీ చిత్తమైతే మరొక అంశంలో నా ప్రభువా యేసయ్యా మీరు మాట్లాడడానికి మీరు కృప చూపండి నా దేవానికి స్తోత్రములు నాయన. ఈ మాటలు అనేకమైన బిడ్డలు నా ప్రభువా వినడానికి విని బలపడడానికి మీరు ప్రేరణ కలిగించండి, మీరు ఆకర్షించండి నా ప్రభువా. దుష్టుడు దొంగిలించకుండా దుష్టుని యేసు నామములో బంధిస్తున్నా నా ప్రభువా మీరు లయపరచండి. వింటున్న ప్రతి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి నా ప్రభువా నీ నామానికి మహిమ ఘనత పొందుకోమని నా కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అరుపురాలు దీనరాలు చేస్తున్న ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధి చేర్చుకో మహిమ ఘనత పొందుకోమని అయ్యా. ఈ వాక్యాన్ని కూడా నా ప్రభువా యేసయ్యా మీరు నా తండ్రి మీ పాదాల చెంత పెడుతున్నానైనా మీరు కృపతో జ్ఞాపకం చేసుకొని ఫలింపజేయడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన విన్నపలను అడిగింది పొందుకొని ఉన్నామా పరలోక పరిశుద్ధ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మీ ప్రార్థన అవసరతలు ఏమన్నా ఉంటే మాకు ఖచ్చితంగా మీరు తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము, అది మా బాధ్యత. మేమేది ఆశించట్లేదు. మీరు ప్రార్థన మీ ప్రాబ్లం ఏంటో మాకు చెప్పండి, మేము అంగలార్చి ప్రార్థన చేయాలి. సత్యవాక్యాన్ని చేత పట్టుకొని యథార్థవంతమైన సేవ చేయాలనేదే మా సమర్పణ. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.